నిఫ్టీలో ట్రేడ్ తీసుకొని ప్లాన్ చేస్తున్నా. నాకు ఇవాళ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ చూస్తా. ఓకే, నిఫ్టీ ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీలో నాకు క్లియర్గా ఉంది. ఇవాళ లో టు హై ఫిబొనాచి తీసుకుంటే 50% ఇక్కడికి వస్తుంది క్లియర్గా. 50% బ్రేక్అవుట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ డే హైని కూడా ఒకసారి రెస్పెక్ట్ చేస్తుంది. డే హై కూడా చూసుకున్నాం. సో డే హై దగ్గర ఉన్నది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. నాకు ఇంకొక 50 సెకండ్స్ కావాలి. ఓకే, డే హైని బ్రేక్అవుట్ చేస్తా చూసుకుంటా. ఓకే, నిఫ్టీ ఒకవేళ తీసుకుంటే నిఫ్టీ వచ్చేసి ఓకే, నిఫ్టీ 24,300 ఫుట్ సైడ్ నో బ్రేక్అవుట్ ఇచ్చింది, ప్యూర్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫుట్ సైడ్ కాదు, అవుట్ సైడ్ ఉంటే ఒక రిట్రేస్ కావాలి. ఇప్పుడు మనకి రెడ్ కలర్ రిట్రేస్ కావాలి. రిట్రేస్ కావాలి, ఒక చిన్న క్యాండిల్ అయిన రిట్రేస్ కావాలి. ఓకే, మనం నిఫ్టీలో కాల్ సైడ్ తీసుకుంటే రిట్రేస్ ఇది నిఫ్టీ. ఓకే, నిఫ్టీ రిట్రేస్ వస్తుంది. ఓకే, షూర్ రిట్రేస్ వచ్చింది. నాకు చార్ట్లో రిట్రేస్ ఈజీ వచ్చింది. ఓకే, ఎంట్రీ తీసుకో. ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నా. 50 రూపీస్ 50 రూపీస్ ఎంట్రీ. 50 రూపీస్ ఎంట్రీ తీసుకున్నా. 50 రూపీస్ ఎంట్రీ. ఓకే, సారీ ఫ్రెండ్స్, ఇది కాల్ సైడ్ ఎలా తీసుకుని. ఓకే, 50 తీసుకున్నా. 50 తీసుకున్నా. స్టాప్ లాస్ వచ్చేసి 44 రూపీస్ స్టాప్ లాస్ అవుతుంది. 44 రూపీస్ స్టాప్ లాస్. 50 రూపీస్ ఎంట్రీ. టార్గెట్ వచ్చేసి 63 రూపీస్ టార్గెట్. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టు ఉంది. స్టాప్ లాస్ ట్రైల్ చేస్తున్నా. 45 పెట్టా. స్టాప్ లాస్ 45 మార్చాను. యాక్చువల్గా ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే మనకి క్యాండిల్ కంప్లీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేయలేదు. ఈ ఎంట్రీ ఇక్కడ తీసుకోవాల్సింది. ఎందుకంటే రిట్రేస్ కావాలన్నది రిట్రేస్ వచ్చింది. ఎగ్జాక్ట్గా రిట్రేస్ వచ్చినాక కూడా మనం కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా మడిలో తీసుకున్నాం కదా, అది ఒక మిస్టేక్. ఇట్స్ కామన్, ట్రేడింగ్లో కామన్ మిస్టేక్స్ అంటే ఆపర్చునిటీ కోసం మనం వెతకద్దు, ఆపర్చునిటీ మనం వెతకాలి. నెక్స్ట్ వచ్చేసి స్టాప్ లాస్ ట్రయల్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో స్టాప్ లాస్ వచ్చేసి సేమ్ టు సేమ్ కాస్ట్ వచ్చేస్తా. 50/50 స్టాప్ లాస్ పెట్టుకుంటా. జస్ట్ నాకు కావాల్సిన 3 పాయింట్స్.
చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ అచీవ్ అవుతుందా చూద్దాం. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టే ఉందిగా. గేమ్ ఇదంతా కామన్, చూడాలి. నాకు తెలిసిన టార్గెట్ వచ్చేసి యాక్చువల్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఎప్పుడైనా స్టాప్ లాస్ ట్రయల్ చేసే ముందు మనం ఎక్కడైతే అనుకుంటామో అక్కడైతే బెటర్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ టచ్ చేసి వెళ్ళిపోయింది ఎగ్జాక్ట్గా. గేమ్లో కామన్ అండి ఇవన్నీ, కానీ ఇదైతే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, కొంచెం చూద్దాం అసలు యాక్చువల్గా టచ్ చేద్దా నిజంగా టచ్ కాదా చూద్దాం. మొన్న ఫస్ట్ అనుకుంటా స్టాప్ లాస్ ఉంది కదా 44. చూద్దాం. ఓకే, కొంచెం యాక్చువల్గా వాస్తవం చెప్పాలంటే మనకి కామన్గా మనం ఎప్పుడైనా ట్రయల్ తీసుకునేటప్పుడు దీన్ని లో టు హై తీసుకుంటే 50% ఇక్కడ ఈ ఎంట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఏం చేస్తాం, టైం స్టాప్ లాస్ ఇక్కడ ట్రై చేస్తే బాగుంది. ఓకే, మన దాంట్లో ఇంకో సెకండ్ ఎంట్రీ ఉంది కదా, అక్కడ చూద్దాం. చూద్దాం. అచీవ్ అవుతుందండి, కాకపోతే సమ్ టైమ్స్ ఏం చేస్తాం, అచీవ్ అవుతుంది కానీ సమ్ టైమ్స్ మనకు కొంచెం మనం ట్రేడ్లో ఏంటంటే మనం కొద్దిగా ప్యానిక్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది ప్యానిక్ అనేది, ఎందుకంటే ఇట్స్ కామన్ థింగ్. ఓకే, సెకండ్ ట్రేడ్ గురించి ప్లాన్ చేద్దామంటే ఇప్పుడు నాకు అసలు మూడ్ లేదు, ఎందుకంటే ఈ ట్రేడ్ నన్ను చాలా అది అయిపోయింది కాబట్టి ఐఎమ్ సో నాట్ సాటిస్ఫాక్షన్ లేదు, కానీ మంచి ఎంట్రీ ఉంటుంది నాకు. నేను నెక్స్ట్ ఒకవేళ వచ్చినా కూడా ఈ క్యాండిల్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ స్టాప్ లాస్ ఇక్కడ ట్రై చేసేవాడిని, అట్లా వెళ్తుంటా కామన్గా. బట్ బ్యాడ్ లక్, టుడేస్ బ్యాడ్ లక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.